ఇంకొకటండి ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా చనిపోయిన ఉంటారు గదా! మీ బ్యాచ్‌లో చనిపోయారు. ఆ రోజు అవును. సియాచిన్ అప్పుడు గూడా మీ ఫ్రెండ్స్. ఆ! సో, ఆ టైంలో ఫ్యామిలీ నుంచి అంటే మీకు కనెక్షన్ గూడా ఉండదు గదా! సో, హ్మ్. తర్వాత వాళ్ళు జెప్పున్నారా? ఎంత టెన్షన్ పడుంటారు టీవీలో జూసి, పేపర్‌లో జూసి? మేము చెప్పలేదు మేడం. ఆ! బట్ ఏందంటే వీళ్ళందరికీ న్యూస్‌లో తెలిసిపోయింది ఫస్టే. ఓకే. ఇట్లా ఇట్లా 19 మద్రాస్ ఇట్లా ఆ! ఇదైపోయింది. అది ఆ! 10 మంది ఇలా అయిపోయినారు. అలా ఏందంటే మాకు యాక్చువల్లీ కాంటాక్ట్స్ లేవు అప్పుడు. హ్మ్. 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 కాంటాక్ట్స్ ఇంట్లోకి మాట్లాడుకోవడానికి ఎవరి లేదదే. కాంటాక్ట్స్ లేవు. అవును. అవును. బట్ ఏందంటే ఫోటోలతోటి పాటు న్యూస్‌లో వచ్చేస్తుంది. ఓకే. అవునవును. మేమప్పుడు నేను గూడా అక్కడున్నాను. ఆ బాడీ తీయడానికి మొత్తం అక్కడ తవ్వుతున్నాము మొత్తం టోటలు. హ్మ్. అక్కడ ఏందంటే గ్లౌజెస్ మొత్తం ఏసుకోవాల్సొస్తుంది. హ్మ్. అక్కడ కొంచెం మనం గ్లౌజెస్ తీసుకొని ఇది చేసిన స్లిప్ లైన్ అని చెప్పేసి ఒక ఇదొచ్చేస్తుంది. స్లిప్ ఓకే. లైన్ అయిందనుకోండి, హ్మ్. ఇక్కడ స్లిప్ లైన్ అంటే ఇక్కడ వరకు కోసేస్తారు. ఓకే. ఓకే. ఇక్కడి వరకు ఏందంటే ఇక్కడ వరకు తీసేస్తారు. ఓకే. ఓకే. ఆ! అలా ఉంటుంది. అలా ఏందంటే దాన్ని గూడా మనము క్లైమేట్‌ని బట్టి హ్మ్. అది మనది మనం సేఫ్టీ ఉండాలి. ప్లస్ ఆ బాడీలోని గూడా దిగాలి. తీయాలి. అవును. ఏందంటే అప్పుడు ఛాలెంజ్ అయిపోయింది ఇండియాకి. ఇండియాకి ఛాలెంజ్ ఎందుకంటే అటు పాకిస్తాన్, ఇటు చైనా. మేము తీసిస్తాం బాడీని అని చెప్పినది. ఓకే. ఆ! అప్పుడు ఎట్లా అంటే చీఫ్ గూడా బయట పైన మొత్తము డైలీ ఆయన పైన చెక్ చేస్తూనే ఉన్నాడు. హ్మ్. హ్మ్. మళ్ళీ మా బెటాలియన్ సీఓకైతే అది ఒక ఛాలెంజ్ అయిపోయింది. హ్మ్. ఆ ఛాలెంజ్ ఇంకెట్లైనా అనేది మనమే తీయాలా? తీయాలి. తీయకపోతే మళ్ళీ మనము అది వరల్డ్ వైజ్ అవునవును. మొత్తం పరువు. ఇదైపోయింది. ఆ! బీబీసీ హ్మ్. ఛానెల్‌లో గూడా వచ్చింది. అన్ని ఛానెల్స్ వచ్చేసింది. హ్మ్. అట్లాంటప్పుడు ఏందంటే మొత్తము బెటాలియన్‌కి అవును. ఇదైపోతుంది గదా! సో, దానివల్ల అందుకని ఇంగ ఏందంటే మీరు ఆ! ఛాలెంజ్ లాగానే మేము మొత్తము తీసేసినాం. హ్మ్. దానివల్లనే మా యూనిట్ తర్వాత యూఎన్ఏ తరఫు నుంచి గూడా ఫారిన్ గూడా పంపినారు. ఓకే. లెబనాన్ గూడా పోయిచ్చాం మేము. హ్మ్. కష్టపడ్డారు అందుకనే పోయినారు. అవును. అలానా. అంటే తర్వాత మీరు కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు ఫ్యామిలీతో మాట్లాడి ఉంటారు గదా! మీ మమ్మీ గాని, మీ వైఫ్ గాని. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడినారు. టెన్షన్ పడి ఉంటారు. అదని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఉంటారు గదా! వాళ్ళు అసలు ఇంకెంత ఎమోషన్ టెన్షన్ అయిపోయినారు. ఉంటారు. మా అమ్మ అయితే నేనే పోయినా అనుకున్నదింక. అయ్యో! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ముస్తాక్ అని చెప్పేసి నేను అతను ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాము. హ్మ్. 19 సంవత్సరాల నుంచి అంటే 17 సంవత్సరాల వరకు 2 ఇయర్స్ అయిపోతుంది కదా! 17 సంవత్సరాల వరకు స్టార్టింగ్ నుంచి ట్రైనింగ్ సెంటర్ నుంచి అతను చనిపోయేంత వరకు ఒకటే దగ్గర ఒకటే ప్లేట్‌లో అన్నం తినేసి ఒకటే హ్మ్. దగ్గర ఉండేటోళ్ళం మేము. హ్మ్. అలాంటి వాడు పోయినాడంటే ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పుడు ఒకటే ట్రైన్‌లో ఎళ్ళిపోయాను. ఓకే. ఎక్కడ అబ్బాయిది? అలాంటిది ఇక్కడేనా? మన తెలుగు నంద్యాలలో నంద్యాల. ఉంటారు ఓకే. అతననమాట.